ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో గురువుగారు మేము ఎన్ని పూజలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, ఫలితం శూన్యం, ఎందుకో అర్థం కావడం లేదు, అడిగితే పితృదోషాల వల్ల సర్పదోషాల వల్ల చెప్తున్నారు. ఇలాంటి వాటికి ఏదైనా పరిహారం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు ఎన్ని పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా మీకు ఫలితం శూన్యం అనిపిస్తే ఈ పరిహారం చేయండి. మీరు ఇంట్లో మడి బట్టతో వంట చేయండి. మడి బట్టలతో అంటే చాలామందికి అనుమానం ఉంటుంది, మడి బట్టలు అన్నారు గురువు గారు, మాకు మడి అలవాటు లేదు. ఉతికిన బట్టలు వేసుకొని వంట చేయండి. నైటీలతోనూ, ఇడిచిన బట్టతోనూ, రాత్రి బట్టతో వంట చేయకండి. అలాగే మీరు వండిన అన్నంలో ముందుగా 2 ముద్దలు తీసి పక్కన పెట్టండి. ఒక పొడి ముద్ద అలాగే ఉంచి 2వ ముద్దలో 1 చెంచాడు పెరుగు వేయండి. అలాగే 3వ ముద్ద తీసి చిటికెడు నువ్వులు వేయండి. 2 ముద్దలు విడిగా పెట్టమని చెప్పాను. 3వ ముద్ద తీయండి, దాంట్లో చిటికెడు నువ్వులు వేయండి. వీటితో మీరు ఉంటున్న ఇంటి సింహద్వారం అంటే గృహానికి ఉన్న సింహద్వారం 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా అంటే 3 సార్లు కుడి నుంచి ఎడమకి, 3 సార్లు ఎడమ నుంచి కుడికి మీ గుమ్మానికి మీరు దిష్టి తీయండి. ఈ ముద్దలని అంటే తీసిన తర్వాత పొడి ముద్దని అంటే పొడిగా ఉన్న ముద్ద, ఏం కలపని ముద్ద ఉంటుంది కదా, ముందు తీసిన ముద్దని దానిని కుక్కకి పెట్టాలి. నువ్వులు కలిపి ఉన్న ముద్దని కాకికి పెట్టాలి. పెరుగు కలిపిన ముద్దని ఆవుకు పెట్టాలి. దీనివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే మీకు ఉన్న పితృశాపాలు తొలగిపోతాయి. అలాగే మీకు మీ శరీరానికి, మీ ఇంటికి చాలా పవిత్రత ఏర్పడుతుంది. అలాగే చేసిన పూజలు మీకు ఫలితం రావడం మొదలవుతాయి. దైవ అనుగ్రహంతో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కావలసినంత ధనం మీకు పొందగలుగుతారు. కష్టపడి అన్ని చేసిన ఫలితాలు రానప్పుడు మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. ఈ పరిహారాలు చేసేసి ఇంట్లో కూర్చుంటే ఫలితాలు రావు. ఎందుకంటే కష్టపడేవాడికి ఆ కష్టం నుంచి ఫలితం రానప్పుడు మాత్రమే ఈ పరిహారాలు చేయండి. అంతేగాని ఈ పరిహారాలు చేస్తాం గురువుగారు, ఇంట్లో కూర్చుంటాం గురువుగారు, డబ్బులు వచ్చేస్తాయంటే డబ్బులు రావు, జబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చోవడం మానసిక రోగానికి కారణం అవుద్ది. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని పూజలు చేసినా ఫలితం రానప్పుడు ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.